అందులో ఏదన్నా ఉంటే అవును ఇదేదో కాన్స్పిరసీ ఉంది కాబట్టి మేము సీక్రెట్ లేదు పోలీసులు ఇంకా లేట్ చేస్తే నేను నమ్ముతాను. నేను ఒక్కనే కాదండి, సార్ పోలీసులు నేను నిన్నటి దాకా కూడా చాలా ఊర్చుకున్నాను. ఎందుకంటే అండి నన్ను చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. రాజేష్ ఎందుకు నువ్వు 90% యాక్సిడెంట్ అని ఎందుకు చెప్పు, అక్కడ ఏదో జరుగుంటుంది కదా అంటే నేను ఓ పోలీస్ ఏం చెప్పాడని చెప్పలేదండి. నేను వెళ్ళాను ఆ టోల్ గేట్కి ఈ స్పాట్కి 10 కిలోమీటర్లు చూసుకున్నాను. ఇక్కడ నుంచి నా 11:30కి వచ్చాడు, ఇక్కడ 11:42కి రీచ్ అయ్యాడు. సో 10 నిమిషాల జర్నీ కరెక్ట్గా ఉంది. దారిలో ఎక్కడ ఏమి డీవియేషన్ లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో బండి పక్కకి వెళ్ళిపోయినట్టు ఉంది. అక్కడ ధూళి లేచింది కరెక్ట్గా యాక్సిడెంట్ స్పాట్లోనే. అక్కడ ఏమీ మనకు ప్రవీణ్ గారు కనపట్లే, బుల్లెట్ కనపట్లే, కానీ అదే స్పాట్లో ధూళి లేచినట్టు కనిపిస్తుంది. ధూళి లేచినట్టు కనిపించినప్పుడు ఓకే యాక్సిడెంట్ అయ్యి ఉంటుందేమోలే. మరి పోలీసులు కూడా ఇంత ఎలా చెప్తున్నారంటే పోలీసులు ఇంత పెద్ద కేసుని ఇది తప్పుదారి పట్టించడానికి అయితే ప్రయత్నించారు. కాబట్టి పోలీసులు చెప్పింది మేము అక్కడ గ్రహించింది 2 క్రోడీకరించుకుని ఎవరు ఆందోళన చెందొద్దు, ఇది 90% యాక్సిడెంట్లకు కనపడుతుంది, అయినా కూడా కూలంకషంగా దీని మీద విచారణ జరుగుతుందని మేము చెప్పిన తర్వాత ఇప్పటికప్పుడే 24 గంటలు గడిచిపోయిన తర్వాత కూడా మీరు ఆ సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయరు. ఆ రెడ్ కార్ ఎవరిదో చెప్పరు. కొవ్వూరు టోల్ గేట్ ముందు ఎక్కడెక్కడి నుంచి ఆయన ఎలాగొచ్చాడో బయటికి చెప్పరు. ఏం సస్పెన్స్ సినిమా ఇది? క్లైమాక్స్కి వెళ్ళాక చెప్తారా సస్పెన్స్? ఈలోపు అందరూ కొట్టుకు చావాలా? ఎప్పటికప్పుడే ప్రతిరోజు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినట్టు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ప్రతిరోజు రిలీజ్ చేయాలి. లేదంటే ఇది 2 రాష్ట్రాల్లో మతాలకు సంబంధించిన విషయం. దీని సీరియస్నెస్ ఇప్పుడు కూడా బుర్రలకు అర్థం అవ్వట్లేదండి. అది నా బాధ. సో మీ బిలీఫ్ ఏంటి? కాన్స్పిరసీ ఉందా? నిజంగానే ప్రవీణ్ పగడాలది మీరు అంటున్నట్టుగా 90% సాధారణ యాక్సిడెంట్ తాలూకా హత్య జరిగినటువంటి మరణమేనా, లేదంటే ఇంకేదైనా జరిగిందనే అనుమానం ఉందా? మీరేం నమ్ముతున్నారు ఫస్ట్లీ? సార్ నేను పోలీసులు చెప్పిన మాటను పట్టుకుని ఒకవేళ నన్ను లేకపోతే లోకేష్ గారిని మిస్లీడ్ చేస్తారేట అనుకున్న దాని మీద అప్పుడు నేను 90% అనేది అన్నాను. ఇప్పుడు ఈ పోలీసులు ఇంత తాత్సారం చేస్తున్నప్పుడు నేను మళ్ళీ అది యాక్సిడెంట్ అని ఎలా అనుకుంటున్నాను? నేను యాక్సిడెంట్ కాదు, దాని వెనకతలు ఏదో ఉందని నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. అందుకే వీళ్ళ ఎన్ని బయట పెట్టకుండా వీళ్ళ దాస్తున్నారు. ఇదంతా లోకల్ పోలీసు నిర్లక్ష్యం మాత్రమే. అంటే ఏముండొచ్చు? సీఎం గారు క్లియర్గా ఉన్నారు, పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మీకు అనుమానం వస్తుంది కదా. ఏ అనుమానం వస్తుంది? ఏముండొచ్చు అనే భావనలో ఉన్నారు? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు అంటే ఆయన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి అండి. ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతం కోసం ముక్కుసూటిగా నిలబడ్డ వాళ్ళకి శత్రువులు ఉంటారు. అది క్రిస్టియన్ అవనివ్వండి, హిందూ అవనివ్వండి, ముస్లిం అవనివ్వండి. ఆయనకి ఆ సిద్ధాంతం కోసం నిలబడ్డాడు కాబట్టి చాలామంది ఆయన శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆయన ఏమైనా చేశారేమో, అదంతా ఒకవేళ ఎక్కడో కొట్టి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పడేశారేమో, లేదా కారుతో వెనకాతల ఇంటెన్షనల్గానే వచ్చి గుద్దేసి ఆయన్ని చంపేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఆయన్ని గుద్దేశారేమో, లేదా ఆయన కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఒక అరగంట గంట చూసి అది ఏం లెగట్లేదు కదలట్లేదు అని చెప్పి ఓ 10 మంది అక్కడికి వెళ్ళి ఆయన అప్పుడు కర్రలతో కొట్టి ఆయన్ని చంపేసి ఈ ఏదైతే బైక్ ఉందో ఆ బైక్ ఆయన మీద పెట్టి యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలనుకున్నారేమో, లేదా కొవ్వూరు టోల్గేట్ ముందే ఆయన్ని కొట్టి చంపేయాలని ట్రై చేస్తే ఆయన నుంచి అక్కడి నుంచి ఆయన తప్పించుకుని ఆయన నెమ్మదిగా వచ్చి ఆయన స్పీడ్గా బయట పడ్డారేమో, అయినా కూడా వదలకుండా ఎంటబడి వచ్చి ఆయన్ని అక్కడ కారుతో గుద్ది చంపేశారేమో. ఇన్ని అనుమానాలు ఉన్నాయండి మాకు. ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సింది పోలీసు వాళ్ళు. అంటే ఇవన్నీ అనుమానాలు రాజేష్ గారికి వస్తున్నాయి, కానీ పోలీసులు చెప్పినట్టుగా ముందుగా యాక్సిడెంట్ అని నమ్మిన మీరు మళ్ళీ అనుమానాలు మీరు కూడా మీ మధ్యలో కూడా రావడం అంటే ఎలా చూడాలి దీన్ని? నేను పోలీసులు చెప్పినప్పుడు ఎందుకు నమ్మానంటే అండి, ఇప్పుడు పోలీసులు వేళ నాకు చెప్పారు రేపు ఉదయం ఎలాగా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బాడీ ఇక్కడ ఉన్నప్పుడు ఏ విషయాలు బయటపడరు. ఎందుకంటే జనం ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి ఏమన్నా అదుపు తప్పే ప్రమాదం ఉందేమో అని బాడీ వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎస్పీ గారు పెడతారైనా ఒక ప్రెస్ మీట్ పెడతారు. దానిలో విజయవాడ నుంచో హైదరాబాద్ నుంచో ఆయన వస్తున్న ఆ ప్రయాణం తీరు కానీ, లేకపోతే ఎక్కడ ఆయన ఆ బల్బు ఆగిపోయిందనే విషయం కానీ, లేదా ఆయన ఇక్కడ పడిపోయిన తర్వాత ఆ రెడ్ కార్ ఎవరిది ఏంటనే విషయాలు కానీ, పడిపోయిన తర్వాత మరుసటి రోజు వరకు పోలీసులు అక్కడ చేరుకునేదాకా అక్కడ ఏం జరిగిందనేది కానీ ఇదంతా ట్రాన్స్పరెంట్గా వీళ్ళు చెప్తారు అనుకున్నాను. వాళ్ళు చెప్పకపోతే నాకు డౌట్ మొదలైంది. సో ప్రభుత్వం మీరే ఉంది, ఇప్పటికే ముఖ్యమంత్రి ఏకంగా డీజీపీని ఆదేశించారు. నారా లోకేష్ కూడా ముందుగా ఎస్ ఇది యాక్సిడెంట్గానే పోలీసులు చెప్తున్నారు, కానీ మళ్ళీ లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. సరే మీరు అంటున్నట్టుగా పోలీసులు నారా లోకేష్ తప్పుదో పట్టించేది చేయొచ్చు కావచ్చు, కానీ పోలీసులు 2 ఎస్ఐలు 3 సిఐల ద్వారా ఇన్వెస్టిగేషన్
కొనసాగుతుంది అని చెప్తున్నారు. ఇది ఏకంగా ఒక 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందేమో. ఇప్పుడు మీరు బయటకు వచ్చి పోలీసులపై నిర్దిష్టంగా కేవలం వారు చేయడం తప్పు కారణంగా అనుమానం కలుగుతుందనే రకంగా మాట్లాడడం ఎలా చూడాలి దీన్ని? అంటే ప్రభుత్వాన్ని పూర్తిగా అనుమానిస్తున్నారా, కేవలం పోలీసు యంత్రాంగాన్ని మాత్రమేనా? సార్, ప్రభుత్వాన్ని ఎందుకే నేను అనుమానించాల్సి వస్తుందండి? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇలా ఎంతోమంది దళితులు చంపినప్పుడు, డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినప్పుడు, డాక్టర్లని రోడ్ల మీద ఈడ్చి కొట్టినప్పుడు మేము ఇలాగే గొంతు చించుకొని పోరాడాం. అప్పుడు కనీసం సీఎం గారు కాదు కదా, ఒక మంత్రి గారు కానీ, ఒక ఎమ్మెల్యే గారు కానీ, కనీసం ఒక ఎస్పీ గారు కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. మా బాధను ఎవడో పట్టించుకున్న నాదులు లేడు ఆ రోజున. ఈ రోజు మేము ఈ పరిస్థితి ఇలా జరిగిందండి అని మాకు ఈ కష్టం వచ్చిందని మేము లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే అది వార్తల్లో చూసిన వ్యక్తులు లోకేష్ గారు ఇమీడియట్గా స్పందించారు, సీఎం గారు స్పందించారు, హోమ్ మినిస్టర్ గారు అక్కడికి వచ్చారు. గవర్నమెంట్ మీద డౌట్ ఎలాగ వస్తుందండి? బుద్ధి ఉన్నవాడికి ఎవరికి గవర్నమెంట్ మీద డౌట్ రాదు. అయితే ఇప్పుడు పోలీసులందరినీ కూడా సీఎం గారి దగ్గరకు వచ్చి పని చేయించలేరండి. మానవ తప్పిదాలు చాలా ఉంటాయి. అక్కడ ఉన్న సీఏ ఎవరైతే ఉన్నారో ఆ సీఏకి అసలు ఈ విషయంలో ఉన్న సీరియస్నెస్ తెలీదు, ఆ సున్నితత్వం ఏంటో తెలీదు. జనరల్గా అన్ని ఏదో రోడ్ యాక్సిడెంట్ కేసుల్లో మరో కేసుల్లో డీల్ చేసినట్టు మీకు సంబంధం ఏంటి, మేము వాళ్ళతో మాట్లాడతాం, మేము కుటుంబ సభ్యులకు బాధ్యులు, ఈ టైప్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అతని నిర్లక్ష్యం ఇది. అతని నిర్లక్ష్యం వల్ల ఈ రోజున 2 రాష్ట్రాల్లో జనాలు తగలబడిపోయే పరిస్థితి. ఖచ్చితంగా ఆ పోలీస్ నిర్లక్ష్యం. పోలీస్ ముఖ్యమంత్రి ఆదేశించారు. మీరు కూడా మీ దగ్గర ఇచ్చినటువంటి వినతి పత్రం మా దగ్గర ఉంది. పోలీసులకు కూడా మీ డౌట్స్ని ఇందులో మెన్షన్ చేసి ఇచ్చారు. సో పోలీసులు ఏదైనా సమాధానం చెప్తున్నారా అంటే టైం టు టైంగా మీరు చెప్పినట్టుగా ఇక్కడ కొవ్వూరు టోల్ గేటే కాదు, అంతకంటే ముందే జరిగి ఉంటుంది. అనంతపల్లి టోల్ గేట్ కూడా పరిశీలించాలని 8 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్నారు. పోలీసులు వాటిని రాబట్టలేదని అనుకుంటున్నారా? ఇంకా అంటే ఇంత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. 2 సిఐలు 3 ఎస్ఐలు ఈ రకంగా ఎస్పీ రాజమండ్రి చెప్తున్న ప్రకారంగా చూస్తుంటే ఇదంతా వారి నుంచి రాబట్టలేదా? ఏదైనా నిజంగానే కాన్స్పిరసీ ఉంది కాబట్టే ఆపుతున్నారని అనుమానం ఉందా? సార్, నేను ఆ సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో డిఎస్పీ దేవకుమార్ గారితో ఇప్పుడే మాట్లాడాను. ఆయన క్లియర్గా చెప్పాడు 40 మంది టీం పనిచేస్తున్నారు రాజేష్ గారు. దీనిలో 40 మంది టీం కూడా అక్కడి నుంచి ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలిస్తున్నారు, ఈ మధ్యలో ఉన్నాయి కూడా పరిశీలిస్తున్నారని చెప్పారు. అయితే ఆయన చెప్పిన దానికి నాకు సంతృప్తికరంగా అనిపించినా కూడా ఈ సీసీ ఫుటేజ్లు ఇప్పటికి ఇంకా పరిశీలించడం ఏంటి? ఇదేమి 2000 కిలోమీటర్లు అవతల లేవు. కొవ్వూరు టోల్గేట్ అంటే ఇప్పుడు నేను కొవ్వూరులో ఉన్నాను, ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు కొవ్వూరు టోల్గేట్ వచ్చేది. కొవ్వూరు టోల్గేట్ నుంచి అనంతపల్లి టోల్గేట్ 30 కిలోమీటర్లు, అరగంట గంట చాలు నాకు అప్పచెప్పానండి. గంటలో మొత్తం సీసీ ఫుటేజ్ తెచ్చి ఇక్కడ బయట రిలీజ్ చేస్తాను. ఇంతమంది 40 మంది పోలీస్ టీంకి ఇప్పుడు దాకా ఇంకెంత టైం కావాలి? ఎంత టైం కావాలండి? ఇంకానే జరిగింత అవుతున్న జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి కదా. ఒక్కొక్కరు ఒకలాగా మాట్లాడుకుంటున్నారు, ఒక్కొక్కరు ఒకలాగా ఇచ్చేసి చివరికి అటు ఇటు తిప్పి ఇది రాజేష్ మీదో లేకపోతే గవర్నమెంట్ మీదో మరో కులం మీదో మరో మతం మీదో రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. 40 మంది పోలీస్ టీం అంటే ఇదా చేసే పని? ఇదా రిజల్ట్? ఇప్పుడు వచ్చి ఇంకా సీసీ ఫుటేజ్ కూడా బయట పెట్టబోటవా? అదండి మా బాధ. అది